రైట్. ఇప్పుడు స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేయడమే ఒక క్లాస్ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంత పెద్దదిగా ఈ 4.5 ఎకరాల్లో ఇంత పెద్ద స్కూల్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో అంచెలంచెలుగా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చారు. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఎలాగో వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మొత్తం మార్చేద్దాం అనుకున్నాను. మార్చేయడం అంటే ఎలా అంటే కనీసం సో బేసిక్గా మనకి మేనేజ్మెంట్ లెసన్స్లో చెప్తూ ఉంటారు 100 మెంబర్స్లో 80-20 ఉంటారు. 80 మెంబర్స్ వాళ్ళు పెద్దగా ఆలోచించారు, 20 మెంబర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటారు. ఆ 20లో మళ్ళీ 6 to 7 మెంబర్స్ మీన్స్ 100కి 6 to 7 మెంబర్స్ మాత్రం దే విల్ థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ. సో ఆ 6-7 మెంబర్స్ కావాలి నాకు. వాళ్ళని తీసుకొని మనం ఒక చేంజ్ అనేది మొదలు పెడితే రిమైనింగ్ 93 ఫాలోవర్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఈ 6-7 మెంబర్స్ లీడర్స్ టు మేక్ బిగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ, రిమైనింగ్ 93 మెంబర్స్ దే విల్ ఫాలో ఆటోమేటికల్లీ. సో ఆల్వేస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ 6 to 7 పీపుల్ ఇన్ 100. సో ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఒక హైదరాబాద్నే పెట్టుకుంటే చిన్నగా అయిపోతుంది ప్రపంచం. అందుకని నెక్స్ట్ 10 yearsలో ఫస్ట్ 10 years కాన్సెప్ట్స్ డెవలప్ చేయాలని పెట్టుకున్నాను. రాబోయే 10 yearsలో ఇండియా మొత్తం 112 బ్రాంచెస్ పెట్టాలి. సో దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్. 112 బ్రాంచెస్ పెడతాను ఇండియా మొత్తం. ఒక్కొక్క దగ్గర మనం ఒక చేంజ్ అనేది స్పార్క్ అనేది మొదలవ్వాలి. నేను రాకముందు ఎడ్యుకేషన్ ఇక్కడ బాచుపల్లి బోరంపేటలో వేరే ఉండేది. నేను వచ్చిన తర్వాత చేసిన మ్యాక్సిమం అన్ని ఈవెంట్స్ని కూడా శ్రీవేద ద యూనివర్స్ స్కూల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చేసి అందులో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటే దాన్ని చూసి ఫాలో అయిన వాళ్ళు చాలా స్కూల్స్, చిన్న స్కూల్స్ నుంచి పెద్ద స్కూల్స్ వరకు మన ఛానల్ అనేది ఒక లెర్నింగ్ స్పేస్. పిల్లలకి ఎలా నేర్పించాలి, కొత్త కొత్త యాక్టివిటీస్ ఎలా చేయాలి, కొత్త కొత్త ఇంపార్టెంట్ థింగ్స్ ఎలా చేయాలి. ఈవెన్ చాలామంది పబ్లిషర్స్ నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిన తర్వాత సార్ ఈ ఐడియాని మేము తీసుకున్నాం, మా కరికులంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మా పబ్లిషర్స్తో మాట్లాడడం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఎన్నో చేంజెస్ చేసింది బుక్స్లో కూడా. సో 10 years బ్యాక్ నేను చెప్పాను 2016లో నేను ఏదైతే చెప్పి ప్లాన్ చేశానో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 90% అదే వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పాలసీలో. ఇవన్నీ కూడా ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోలేదు. సో ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.